విక్రమాదిత్య అయితే తన రూమ్లో కూర్చొని వాళ్ళ నాన్న చనిపోయిన బాధనంతటిని దిగమింగుకొని పద్మావతి ఫోటో చూసి ఇలా అంటాడు. పద్మావతి, ఇన్నాళ్ళు నిన్ను చాలా దూరం పెట్టాను, కానీ ఇప్పుడు నీ గురించి అర్థం చేసుకున్నాను. ఇక మీద నేను నీకు ఎప్పుడు కూడా ది బెస్ట్ అని చెప్పి చూపిస్తాను. రేపు నీ బర్త్డే అంట కదా, నీ బర్త్డేకి ఎలా ప్లాన్ చేస్తానో చూడు అని చెప్పి పద్మావతి ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అరవింద్ అయితే రే విక్కీ అనుకుంటూ వస్తుంది. అమ్మో అక్క వస్తుంది అని చెప్పి ఆ ఫోటోని అయితే దాచిపెట్టేస్తాడు. ఏంట్రా విక్కీ, ఏంటి నీ రూమ్లో నువ్వు అక్కడవే కూర్చొని ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం లేదక్క అని చెప్పి విక్కీ అంటే ఇక అరవింద వాళ్ళ బాబాయ్ ఆర్య అను వాళ్ళంతా కూడా వస్తారు. వచ్చి ఏంటి అందరూ వచ్చారు అని చెప్పి అంటే రేపు పద్మావతి బర్త్డే కదా, మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఆర్య అంటాడు. ఆ మాటలకు విక్కీ అయితే వీళ్ళు సెలబ్రేట్ చేస్తే మరి నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కదా, అది ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పి విక్కీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.